హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే సర్ప్రైజ్. భాను గారు ఎక్కడికి వెళ్తున్నాం అందరం కలిసి? సర్ప్రైజ్ అన్నారు చెప్పేదినా. వెరీ గుడ్, చెప్పొద్దు కానీ మీకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ని తీసుకెళ్తున్నాను. తనకు కూడా తెలుసు తెలియదు, కొంచెం కొంచెం ఐడియా ఉంది. సో అక్కడికి వెళ్ళాక వీడియోస్ షేర్ చేస్తాను. బాయ్. ఈరోజు అయితే మంచిగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తామండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం అనమాట. 3:30కి 4కి వెళ్దాం అనుకున్నాము, బట్ 6:30 ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుంది. సో ఈ భానుగారితో పెట్టుకుంటే అన్నీ లేటేనండి. అసలు చూడండి ఎంత లేట్ చేస్తున్నారు చూడండి. ఇప్పటికి కూడా లేట్ చేస్తానే ఉన్నారు, అసలు భయం లేదు మన భానుగారికి. ఫస్ట్ అయితే కనుక చక్కగా దీపం పెట్టేసుకున్నాను. ఇక స్టార్ట్ అవుతామండి. దీపం ఇదిగోండి దీపము. ఆ తర్వాత నా కోసం తను ప్రేమగా తెచ్చిన స్వీట్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇంకా వంటలు ఏం చేసుకొని తీసుకురావడం లేదు. తర్వాత సంగతి తర్వాత. వాటర్ బాటిల్ నీళ్ళు ఉన్నాయి భాను గారు వాళ్ళ అమ్మాయి. అవునా, ఓకే. సర్ప్రైజ్ ఏంటో చెప్పేమంటారా? అది చెప్పే ముందు ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే మన ఇల్లు హర్విల్లు యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అవ్వడానికి, రెమ్యునరేషన్ రావడానికి షార్ట్స్ ఒక విధంగా హెల్ప్ చేస్తే లంచ్ వీడియోస్ అనేది షార్ట్స్ రూపంలో వైరల్ అయిపోయినాయి. ఆ తర్వాత లాంగ్ వీడియోస్లో నా ఛానల్లో బాగా ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్న వీడియో నాడీ వైద్యం వీడియో అండి. అక్కడికి వెళ్ళాక ఎంత మంది ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకున్నారో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నాకు ఎక్కడ దొరకని సొల్యూషన్ అక్కడికి వెళ్ళాక దొరికిందనమాట. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి అనమాట. హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు తగలేసినా మాకు ఇష్టమే, కానీ అక్కడికి వెళ్ళి 2,000, 3,000, 4,000 పెట్టి మందులు కొనుక్కోవాలంటే బాగా ఇబ్బంది అనమాట. అలాంటి కామెంట్స్ నాకు చాలా వచ్చాయి. మీకు ఒక్కటే చెప్తాను, మీకు ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇక్కడికి ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూడండి. ఇది ఏ విధమైన ప్రమోషన్ అయితే కాదు కదా. ఎందుకంటే మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీకు స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్ ప్రకారం మీరు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండాలో, మన డైటరీ కండిషన్స్ ఏంటో అవన్నీ చెప్తారు. సడన్ గా మాత్రం ఆపద్దు. కొద్ది రోజులు ఇవి అవి అనుసంధానంగా వాడుకోండి. పర్టికులర్ 20 days ఖచ్చితంగా వాడాలి. అవి 20 రోజుల తర్వాత 50% దగ్గర తగ్గించుకోవచ్చు. 2 నెలల్లో పూర్తిగా మానుకోవచ్చు. ఇంకా మీకు సందేహాలు ఏమైనా వస్తున్నట్లయితే మీకు ఇచ్చిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లో వైద్య సలహాల కొరకు వాట్సాప్ నెంబర్గా ఇస్తాం. ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు డాక్టర్తో కన్సల్ట్ అవ్వచ్చు. దాంట్లో ఇవ్వాల్సిన సమాచారం ఏంటంటే ఇవాళ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఇవన్నీ చెప్తారు. ఈ మాత్రం మాకు తెలీదా అనుకుంటారేమో. తెలిస్తే మనకి ఎందుకండి ఇన్ని రోగాలు తెచ్చుకుంటాము, ఎందుకండి ఇన్ని టెన్షన్స్ పడతాము, ఎందుకండి ఇంత స్ట్రెస్ అవుతాము, ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, ఆ దేవుడిచ్చిన ఈ దేవాలయాన్ని ఎందుకు బాధ పెడతాము? దేహమే దేవాలయం కదండి, అందుకే అలా అన్నారనమాట. సో అప్పుడప్పుడు అమ్మైనా సరే అడగంది అన్నం పెట్టదు కదా. అలానే మన ప్రాబ్లమ్స్ ఇలా అక్కడ చెప్పామంటే కనుక దాని తగ్గట్టుగా వాళ్ళు ఫుడ్ని ఏమంటారు చేంజ్ చేసుకోమంటారు. ఆ తర్వాత ఎలా మెడిసిన్స్ వాడాలి, ఏం చేయాలి, అవన్నీ చెప్తారనమాట. అవన్నీ కరెక్ట్గా పాటించిన వాళ్ళకి రిజల్ట్స్ అనేది మాత్రం చాలా బెస్ట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే అనమాట. నాకు 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్ లేదు. పెద్ద డాక్టర్స్ కూడా దానికి ఏ ప్రాబ్లం మేము చేయలేము, మీరు మెడిసిన్స్ వాడుకోవాలి అని చెప్పారు. నాకు తెలియని విషయం ఏంటంటే నేను ఆ టైంలో స్వీట్స్ బాగా తిన్నానమాట. ఎంత తినేదాన్ని అంటే రోజుకొచ్చి 4-5 మాల్పూరీస్ అలా తినేదాన్ని. దానివల్ల నాకు ఇంకా ఎక్కువైపోయేది. పెయిన్ కానీ, వాపు కానీ, నాకు ఇంకా ఏ ఫీల్ నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదనమాట. లైక్ కోపమైనా, బాధ అయినా, నవ్వైనా, ఇలా ఏదైనా సరే. ఇంకా మేము చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా నాలాంటిది వెతికిందనమాట. అలాంటి దాంట్లో నేను ఉన్నానమాట. ఒకసారి నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ వాళ్ళు పక్కనే కదా వెళ్ళేసి రాపో అని చెప్పి అన్నారు. జస్ట్ మా మావయ్య అక్కడ ఉన్నారు కదా అన్నట్లుగా వెళ్ళాను. నాకు ఇంక బాగా రిజల్ట్ వచ్చింది. ఎందుకు అంటే కనుక మెడిసిన్స్ 3/4 ఇస్తే 1/4 అనేది నా ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చింది. అందుకనే చెప్తున్నాను ఎంత స్ట్రాంగ్గా. సరే నేనైతే మాత్రం ఇక్కడ
ఇక మ్యాటర్లకు వచ్చేస్తే అసలు అక్కడికి వెళ్ళాలి అసలు అడ్రస్ చెప్పండి, తెలియని వాళ్ళం మేము చూస్తున్నాం కదా అని అడగొచ్చు మీరు. చీరాల సనాతన జీవన్ ట్రస్ట్ అంటే ఎవరైనా తీసుకెళ్తారండి మిమ్మల్ని అయితే కనుక. మీరు అక్కడికి వెళ్లే ముందుగా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. వాళ్ళు స్లాట్స్ ఇస్తారు, ఆ స్లాట్ ప్రకారం మీరు వెళ్ళాలి. ఆ వెళ్ళిపోయినాక మీకు క్లాస్ చెప్తారు, మీరు అంటే ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు లేవాలి, మీ ఫుడ్ చేంజెస్ ఏంటి, అసలు మన రోజువారీ జీవనశైలిలో మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం, మన యొక్క మార్పులు ఏంటి, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చెప్పేసినాక మీకు బ్రేక్ఫాస్ట్ ఆవు పాలతో చేసిన మజ్జిగ ఇవన్నీ ఇస్తారనమాట. అసలు నిజంగా చెప్తున్నా, నాతో పాటు వచ్చిన భానుగారు అయితే గనక అక్కడ ఉన్న ఫుడ్కి నిజంగా ఫిదా అయిపోయారు. అంత బాగుందనమాట. అంటే అంత హెవీగా ఉండదు, అంత మసాలాస్తో ఉండదు, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకా డాక్టర్స్కి దగ్గరికి వెళ్లే ముందు ఇంకొకరు ఏం చెప్తారంటే, మీరు చేతులకు అవి వేసుకోకూడదు, ఇవి వేసుకోకూడదు, నాడి పట్టుకొని చెప్తారు కదా అన్నట్లు చెప్తారు. ఇంకా తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవుతామన్నమాట. ఇంకా డాక్టర్ గారు మన నాడి పట్టుకొని మన ఒంట్లో ఏం జబ్బు ఉందో ఏంటో ఇవన్నీ చెప్తారనమాట. ఇక ఆ తర్వాత దాని తగ్గట్టుగా మన మెడిసిన్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పక్కన డాక్టర్స్ ఏంటంటే, మనం అసలుకి ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి, మీరు ఇంకా ఈ మందులు రాశారు, ఈ టైంకి తినాలి, ఈ టైంకే ఉండాలి అని చెప్పని అడుగుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని చాలా ప్రేమగా మాట్లాడతారనమాట. ఇక ఆ తర్వాత ఇంకా మనం వచ్చేసేసి మెడిసిన్స్ తీసుకొని ఇంకా మనం బయలుదేరిపోయి రావడమే. ఇక బ్యాచెస్గా ఉంటాయండి. మార్నింగ్ 11 o'clockకి, 6:30కి, 11 o'clockకి, 2 అలా నాకు 4 o'clockకి అలా ఉంటుందన్నమాట. మీరు కనుక ఒక్కసారి మీ వీలైన టైం ప్రకారం మీరు అడిగితే కాంటాక్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదండి అసలు, ఎందుకంటే నాకు హెల్త్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఒక మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, అక్కడికి వెళ్ళాక నా 10th క్లాస్మేట్ అనమాట పరిచయం అయింది. నా 10th క్లాస్లో తను నన్ను గుర్తుపట్టింది. బట్ నా బ్యాడ్ రిమెంబరెన్స్ వల్ల తనని గుర్తుపడడానికి నాకు లిటరల్లీ 10 minutes టైం పట్టింది. ఇక నేను కూడా పనిలో పని ఈ మధ్యకాలంలో బాగా స్ట్రెస్ అయిపోయి బాగా హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయిందండి. కనిపించినంతగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. పైకి మాత్రమే ఇట్లా ఉన్నాను, లోపలంతా కొంచెం పాడైపోయింది. మళ్ళీ మెడిసిన్స్ తీసుకున్నాను. నేను నా ప్రాబ్లమ్ క్యూర్ అయిపోయినాక నేను మెడిసిన్స్ అప్పుడు ఆపేసాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఆపేసి కూడా 2 years పైన అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. 2 monthsకి సరిపడా మెడిసిన్స్ తెచ్చేసుకొని ఇక నేను వచ్చేస్తున్నానండి. మరి ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడిందా? ఉపయోగపడి తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీళ్ళని 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.